హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుకొనుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ప్రభు రాకడలో మన ఆత్మ, మన జీవము, మన శరీరము ఎలాగుండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, తర్వాత సంపూర్ణమైనదిగా ఉండాలి, నిందారహితముగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ మూడిటి విషయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటామో, ఏమేం విషయాలంటే ఫస్ట్ మన ఆత్మలో మనము పరిశుద్ధత కలిగిన వారముగా, నీతి కలిగిన వారముగా ఉన్నాం. అయితే అక్కడ లాజర్ గురించి చూస్తున్నప్పుడు యేసయ్య ఆత్మలో కన్నీరు విర్చెను, ఆత్మలో మూలిగెను అని చూస్తున్నాం. మన ఆత్మకి పరిశుద్ధత కలిగే విధంగా, మనం ఆత్మలో సంపూర్ణత కలిగే వారంగా చూసుకోవాలి. తర్వాత మన జీవము, శరీరమును కూడా ఆయన యొక్క రాకడ యందు మనము నిందారహితముగా ఉండాలి. కాబట్టి దేవుని రాకడలో ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శిస్తున్నది ఆత్మ ఒకటి, జీవం ఒకటి, శరీరం ఒకటి. మనం అందరం అనుకుంటాము ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకు పోతుంది. మరి ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకు పోతే మరి శరీరము, జీవం ఏమవుతుంది? కాబట్టి ఈ మూడును కూడా మనం పరిశుద్ధమైన వాటిగా కాపాడుకొనుటకు దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకునే వారంగా ఉండాలి. అనుదినము వాక్యాన్ని చదివే వారంగా, దేవుని ప్రేమించే వారంగా, వాక్యాన్ని చదవటం మాత్రమే కాదండి, ఏదో మామూలు భక్తి జీవితం చేయటం కాదు, కానీ వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతికే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారముగా మనం ఉన్నట్లయితే ఆయన రాకడ యందు మన శరీరము, మన జీవము, మన ఆత్మ నిందారహితముగా ఉండేటట్టుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, దేవుని వాక్యం వైపు చూద్దాం, దేవుని ఆత్మ వైపు చూద్దాం. మన శరీరమును, జీవమును, మన ఆత్మను మనం కాపాడుకుందాం. అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు నాయన. నీ రాకడ యందు ప్రభువా మా ఆత్మ, మా జీవము, మా శరీరము నిందారహితముగా ఉన్నట్లు అయ్యా మేము వాక్యముతో ఉదక స్నానం చేసే వారముగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా తలంపుల్ని పరిశుద్ధపరచండి, మా నోటిని పరిశుద్ధపరచండి అయ్యా. మా యొక్క ఆలోచనలు పరిశుద్ధపరచండి, మా పడకను సమస్తమును మీరు పరిశుద్ధపరిచి అయ్యా నీ రాకడలో మమ్మల్ని నిందారహితులుగా చేయమని ఈ వాక్యం చూసిన ప్రతి బిడ్డను మీరు దర్శించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.